హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజెస్ కానీ డ్రెసెస్‌కి సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇది నార్మల్ మిషన్‌తో నేను చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నార్మల్ మిషన్‌తో బ్లౌజ్‌కి ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో చూపించమన్నారు. సో వాళ్ళ కోసం నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఒక న్యూస్ పేపర్‌ని తీసుకోవాలి. దాని కింద బ్లౌజ్ క్లాత్ కింద ఈ న్యూస్ పేపర్ని పెట్టుకుని పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ఫ్లవర్కి కింద పెట్టుకోవాలి. కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ సెంటర్లో టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ ముడతలు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో సెంటర్లో క్లాత్ స్లోగా ఈ విధంగా టైట్ చేసుకోండి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్ కింద వచ్చేస్తుంది. సో స్లోగా మెల్లిగా ఈ విధంగా టైట్ చేసుకోండి. ఫ్లేమ్ లోపల ఉన్న క్లాత్ టైట్గా ఉండాలి. వీడియో మొత్తం క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థమవుదు. మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని తీసుకోవాలి అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ కలర్ రీల్ని బాబిన్కి ఎక్కించాను. కింద సైడ్ బాబిన్లో ఈ నార్మల్ మిషన్ రీల్ని ఎక్కించుకున్న బాబిన్ కింద సైడ్ బుట్టలో పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. దారము లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా పెట్టుకుంటేనే ఎంబ్రాయిడింగ్ దారం తెగిపోకుండా ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో దారం లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోండి. స్టిచ్చింగ్ నెంబర్ 5కు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎంబ్రాయిడింగ్ చక్రం మీద బోర్డర్ స్టిచ్ చేస్తున్నాను. దీనిలో కట్ వర్క్ బోర్డర్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కట్ వర్క్ బోర్డర్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉంది, కావాలంటే చూడండి. ఇలా మనం డ్రా చేసుకున్న ఆ షేప్ బ్లౌజ్ మీద డ్రా చేసుకున్న లైన్ ప్రకారం ఈ బోర్డర్ని వేసుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవాలి. నేనైతే 2 కలర్స్తో కంప్లీట్ అయిపోయి సింపుల్ డిజైన్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు గోల్డెన్ కలర్ తీసుకోవాలి. గోల్డెన్ కలర్ నార్మల్ మిషన్ రీల్ని కింద సైడ్ బాబిన్లో పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవుదు. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు గోల్డెన్ కలర్తో మనం బార్డర్ ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పులో స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రైట్గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు క్రాస్గా స్టిచ్ చేసుకోవాలంటే క్రాస్గా కూడా ట్రై చేయండి. ఫస్ట్గా ట్రై చేసిన వాళ్ళకి ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం రావాలి. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే నార్మల్ మిషన్తో ఎటువంటి ఎంబ్రాయిడింగ్ డిజైన్ అయినా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం రావాలి. బోర్డర్స్ ఈ విధంగా ఉంటాయి. నార్మల్ మిషన్తో స్టిచ్ చేస్తే బోర్డర్స్ ఈ విధంగా కనిపిస్తాయి. ఇప్పుడు మళ్ళీ స్కై బ్లూ కలర్ని తీసుకుని ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ని డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. నేనైతే సింపుల్గా కంప్లీట్ అయ్యే ఫ్లవర్ డిజైన్ని డ్రా చేస్తున్నాను. మీరు ముందుగానే ఫ్లవర్ డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ సెట్ చేసుకోండి. నేనైతే 1 ఫ్లవర్ డ్రా చేసి తర్వాత స్టిచ్ చేస్తున్నాను. ముందుగా మనం డ్రా చేసుకున్న ఫ్లవర్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి.
ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం రాకపోతే వర్క్ నీట్గా రాదు, అప్పుడు విప్పడం కూడా కష్టంగా ఉంటుంది. నార్మల్ మిషన్తో చేసే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఊడిపోదు, విప్పడం రాంగ్ కుడితే విప్పడం కష్టంగా ఉంటుంది. సో ముందుగానే మీరు రఫ్ క్లాత్ మీద ట్రై చేసిన తర్వాత బ్లౌజ్ మీద ట్రై చేయండి. ఎంబ్రాయిడింగ్ చక్రం మీకు చిన్న సైజులో ఉన్నదే తీసుకోండి, పెద్ద సైజులో అయితే మూవ్ చేయడం కష్టంగా ఉంటుంది. నేను తీసుకున్న మిడిల్ సైజులో తీసుకోండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఫ్లవర్లో ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ముందు మనం షేప్ ప్రకారం స్టిచ్ చేసుకుంటాం, తర్వాత ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని స్లోగా మూవ్ చేసుకోవాలి. మూవ్ చేయడం వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది. సో మూవ్ చేయడం నేర్చుకోండి, తర్వాత బ్లౌజ్ క్లాత్ మీద ట్రై చేయండి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అయిందో లేదో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. ఇలా ఫ్లవర్ చుట్టూరు ఫిల్ చేసుకోవాలి. మీరు 2 కలర్స్ కావాలంటే షేడింగ్ ఫ్లవర్స్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అవి ఏ విధంగా స్టిచ్ చేయాలో నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ఫుల్గా నార్మల్ మిషన్తో చేసిన బ్లౌజెస్ చూడాలన్నా నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ఇప్పుడు మనం డిజైన్ చేసుకున్న ఫ్లవర్ షేపు నీట్గా పర్ఫెక్ట్గా క్రాసింగ్స్ అయ్యి కనిపించడం కోసం మళ్ళీ ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ షేపు నీట్గా కనిపించడం కోసం ఫ్లవర్ చుట్టూరు ఈ విధంగా ముందుగా మనం స్టిచ్ చేసుకున్న విధంగా మళ్ళీ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అయితేనే డిజైన్ నీట్గా ఉంటుంది. చివరిన మళ్ళీ ఇలా ఫ్లవర్ షేపు పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటేనే ఆ ఫ్లవర్ లుక్గా కనిపిస్తుంది, లేకపోతే రఫ్గా కనిపిస్తుంది. ఫినిషింగ్ బాగా ఇవ్వడం బట్టే ఫ్లవరు బాగా వస్తుంది. ఫ్లవర్ ఈ విధంగా ఉంటుంది. ఇలా ఫ్లవర్స్ని మొత్తం ఇలా డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ స్కై బ్లూ కలర్తో స్టిచ్ చేసుకోవాలి. మీరు కావాలంటే 2-3 కలర్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక ఫ్లవర్లో ఒక్కో రేఖ ఒక్కో కలర్ వేసుకోవచ్చు. సెంటర్లో మీరు మిర్రర్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మిర్రర్తో ఫ్లవర్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉంది చూడండి. ఇప్పుడు నేను సెంటర్లో గోల్డెన్ కలర్ స్టిచ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒక స్టోన్ అంటించుకోవచ్చు, గోల్డెన్ కలర్లో ఉన్న స్టోన్ అంటించుకోవచ్చు, లేదా గోల్డెన్ పూసలను కూడా సెంటర్లో స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లవర్ చుట్టూరు కూడా గోల్డెన్ పూసలతో స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. నేను ఓన్లీ థ్రెడ్తోనే డిజైన్ చేద్దామని ఓన్లీ 2 కలర్స్తోని ఇలాగా సింపుల్గా స్టిచ్ చేస్తున్నాను. నార్మల్ మిషన్తో మిర్రర్ వర్క్ని చేసుకోవచ్చు అండ్ కట్ వర్క్ని చేసుకోవచ్చు. నా వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది నార్మల్ మిషన్తో ఎటువంటి వర్క్స్ చేసుకోవచ్చో. నా వీడియోస్లో ఉన్నవి చూడండి. ఇలా ఫినిషింగ్ నేను గోల్డెన్ కలర్తో ఇస్తున్నాను. మీరు ఒక ఫ్లవర్ని ఒక 5-4-6 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే మీకు ఎంత వెడల్పు ఫినిషింగ్ కావాలంటే అంత వెడల్పు స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 4-5 టైమ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఓన్లీ ఫ్లవర్ బాగా లుక్గా కనిపించడం కోసం థ్రెడ్తో ఓన్లీ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఫినిషింగ్ బాగా ఇస్తేనే బాగా కనిపిస్తుంది. పైన మాత్రం వెడల్పుగా వచ్చేలా స్టిచ్ చేయండి, కింద సైడ్ మాత్రము సన్నగా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అయితేనే ఫ్లవర్ లుక్గా కనిపిస్తుంది. గోల్డెన్ పూసలతో
ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటూ ఎలా ఉంటుందో లాస్ట్ని చూపిస్తాను చూడండి. సేమ్ అన్ని ఫ్లవర్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్తో ఫినిషింగ్ చేయాలి. మీరు 1 టైం స్టిచ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఓన్లీ 1 టైం ఫ్లవర్ చుట్టూరు గోల్డెన్ కలర్తో స్టిచ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. సింపుల్గా కావాలంటే 1 టైం లేదా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి, సరిపోతుంది. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ చేసుకోవాలి. మీకు అర్థం అవడం కోసం నేను క్లియర్గా చూపిస్తున్నాను. నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ చేయడం వీలు కాదు అంటున్నారు. నార్మల్ మిషన్తోనే నేను చేసిన బ్లౌజెస్ ఇవి. కొంతమంది నమ్మడం లేదు, వాళ్ళ కోసం నేను ఈ విధంగా చేసి మరీ చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది వర్క్ చేసిన తర్వాత పేపర్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డెన్ పూసలు బోర్డర్ తీసుకోండి. మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు లేదా చిన్న సైజులో ఉండే పూసల బోర్డర్ని తీసుకోండి. లేదా విడి గోల్డెన్ పూసలను కూడా తీసుకోవచ్చు. లేదా చిన్న చిన్న గొట్టాలు తీసుకోవచ్చు. లేదా స్టోన్స్ మీకు ఏవి కావాలంటే ఆ విధంగా ఈ ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే హెవీ లుక్గా కనిపిస్తుంది. మగ్గం వర్క్ బ్లౌజ్లా కనిపిస్తుంది. నేనైతే మీకు చూపించడం కోసం చిన్న గోల్డెన్ పూసలు ఫ్లవర్ చుట్టూ పెట్టి చూపిస్తున్నాను. గోల్డెన్ పూసల్ని ఈ విధంగా ఫినిషింగ్ ఇస్తే ఈ విధంగా ఫ్లవర్ కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. బోర్డర్కి ఈ విధంగా గోల్డెన్ పూసలతో అంటించుకుని స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.